ఈరోజు ఈ కరాచీ బేకరీకి సంబంధించినటువంటి కార్మికులు మరి యొక్క ఫైర్ ఇండక్షన్ వల్ల సిలిండర్ పేలి మరి దుర్ఘటన జరగడం బాధాకరమని తెలుపుతూ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పుడే ఈ కార్మికుల పట్ల కూడా స్పందించి సరియైన మెరుగైన చికిత్స వారికి అందించాలని చెప్పి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, ఐఎన్టీసీ జిల్లా అధ్యక్షుడిగా, కార్మికుల యొక్క పక్షపాతిగా కార్మికులందరికీ కూడా సరైనటువంటి న్యాయం ఈ యాజమాన్యం చేయాలి. వాళ్ళకి మెరుగైన చికిత్స అందించి తగినటువంటి నష్టపరిహారాన్ని కూడా వాళ్ళకి ఇవ్వాలి. లేని పక్షంలో మరి వీళ్ళ మీద క్రిమినల్ మరి ప్రొసీజర్ ప్రకారంగా వారిపైన కేసులు కూడా నమోదు చేపిస్తాం. అదేవిధంగా కార్మికులకు అండగా ఉంటామని కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళ వారందరి కోసం చూసుకుంటామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఈ భద్రత ఏదైతుందో ఫ్యాక్టరీ డిపార్ట్మెంటు గత ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యం కారణంగా మరి కార్మిక శాఖలో గత కార్మిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి వాళ్ళు ఇలాంటి నివారణలను ఇలాంటి ప్రిస్క్రిప్షన్స్ కూడా ఏవి కూడా ఇన్స్ట్రక్షన్స్ కూడా సరియైన విధంగా ఫాలో కాలేదు. కాబట్టే ఈరోజు కార్మికులకు ఈ కాటేదాన్ ప్రాంతంలో అనేకమైనటువంటి ఫ్యాక్టరీ యాజమాన్యాలు కార్మికులను మరి డ్యూటీల పరంగానే కానీ ఇతరత్ర వాళ్ళకి స్పెషల్గా సౌకర్యాలు కానీ కల్పించకపోవడం మనం తీవ్రంగా ఖండిస్తూ రానున్న రోజుల్లో వీళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకొని కార్మికుల యొక్క సంక్షేమం కోసం ఆలోచించే విధంగా మేమందరం కృషి చేస్తామని చెప్పి వారికి తగినటువంటి న్యాయాన్ని ఇవ్వాలనేది మా ప్రధానమైనటువంటి డిమాండ్.